ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి రీవాల్యూట్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది అనమాట. ఇదైతే మనకి సపోర్ట్ స్పెషలిస్ట్ గా ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు ఫిర్యాదులు అనేసి ఇవ్వడం జరిగింది. హంగేరియన్ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్ అనమాట. పోలాండ్ రోమనియాలో ఉంటుందన్నమాట ఈ యొక్క కంపెనీ అనేది. ఈ పాత్రకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో వీడియో అండ్ వర్క్ చేస్తే మీకు అర్థమవుతుంది. రోవల్టీ గురించి చూసుకుంటే రీవాల్టీ అనమాట. సో ప్రజలు తమ డబ్బు నుండి ఎక్కువ పొందేందుకు అర్హులు. మరింత దృశ్యమాన్యత, మరింత నియంత్రణ మరియు మరింత స్వేచ్ఛ పొందడానికి ఇక్కడైతే రివాల్టీ దాన్ని అందించాలనే లక్ష్యంతో ఉందన్నమాట. ఖర్చు చేయడం, పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టడం, మార్పిడి చేయడం, ప్రయాణించడము మరియు మరిన్నింటితో సహా మా ఉత్పత్తులు పవర్ హౌస్ మా 50+ మిలియన్లు కస్టమర్లు ప్రతిరోజు వారి డబ్బు నుండి ఎక్కువ పొందడానికి సహాయపడుతుంది అనమాట. అలాగే మేము మా మెరుపు వేగవంతమైన వృద్ధిని కొనసాగిస్తున్నప్పుడు మా విజయానికి 2 విషయాలు చాలా ముఖ్యమైనవి. మా ప్రజలు మరియు మా సంస్కృతి, మా అత్యుత్తమ ఉద్యోగ అనుభవాన్ని గుర్తించి మేము గ్రేట్ +2 వర్క్గా ధృవీకరించబడ్డాము. ఇప్పటి వరకు మా లక్ష్యాన్ని సాధించడంలో మాకు సహాయపడడానికి ప్రపంచవ్యాప్తంగా 10,000+ మంది మా కార్యాలయాల నుండి మరియు రిమోట్గా పనిచేస్తున్నారు అనేసి చెప్పడం జరుగుతుంది. మరియు మేము మరింత తెలివైన వ్యక్తుల కోసం చూస్తున్నాము అనేసి కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. గొప్ప ఉత్పత్తులను నిర్మించడము, విజయాన్ని తిరిగి నిర్వచించడము మరియు అస్తవ్యవస్థమైన ప్రపంచం యొక్క సంక్లిష్టతను అందమైన పరిష్కారం యొక్క సరళతగా మార్చడం ఇష్టపడే వ్యక్తులను అయితే కోరుతుందన్నమాట. ఇక్కడైతే మొత్తం క్లియర్గా వివరించడం జరిగింది. ఇప్పుడు పాత్ర గురించి చూసుకుంటే మా ఫిర్యాదుల బృందం మా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ కంపెనీ నాణ్యత, హామీ మరియు మెరుగుదలలో చురుకైన పాత్ర పోషించడానికి ఉత్సాహభరితమైన, అత్యంత వ్యవస్థీకృత మరియు వివరాలపై దృష్టి సారించే వ్యక్తి కోసం చూస్తున్నాము అనేసి వెతుకుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అన్ని ఫిర్యాదులను పరిష్కరించే నాణ్యమైన మరియు పారదర్శకమైన ప్రక్రియను సృష్టించే సపోర్ట్ స్పెషలిస్ట్ కోసం మేము వెతుకుతున్నాము అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు విషయాలను లోతుగా పరిశీలించే బాధ్యతను కలిగి ఉంటారు కాబట్టి మీరు ఎల్లప్పుడూ అత్యుత్తమ కస్టమర్ అనుభవాన్ని అందించడానికి అంతర్గతంగా మరియు బాహ్యంగా ఇతర సహోద్యోగులతో దగ్గరగా పనిచేయాల్సి ఉంటుంది అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు మా మూల కారణం విశ్లేషణ, నాణ్యత నియంత్రణ అలాగే మరియు నియంత్రణ సంస్థలతో సహకారానికి కూడా బాధ్యత వహిస్తారు అనేసి చెప్పడం జరుగుతుంది. మరియు మేము మీ విజయంలో పెట్టుబడి పెట్టాము కాబట్టి రీవాల్ట్లో మీ కెరీర్ ముందుకు సాగుతున్న కొద్దీ మేము మీకు అనేక అవకాశాలను అందించాలని అనుకుంటున్నామనేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, మేము వెతుకుతున్నది మీరేనా, మళ్ళీ సంప్రదిస్తున్నాం. మీరు ఏం చేస్తారంటే నియంత్రణ గడువులోపు వచ్చే అధికారిక ఫిర్యాదులను నిర్వచించడము అనేది మీకు తెలియాలి. సమస్యలను గుర్తించడము, అలాగే విశ్లేషించడము మరియు పరిష్కరించడము అనేది తెలియాలన్నమాట. అంతర్గత విధానాలను ఏర్పాటు చేయడము మరియు మెరుగుపరచడం అనేది తెలియాలి. కస్టమర్ల పట్ల నాణ్యమైన చికిత్స, ప్రాధాన్యత కలిగిన సంస్కృతికి చురుగ్గా దోహదపడే విధంగా ఉండాలన్నమాట. డేటా యొక్క కేంద్ర ఆర్కివ్ను నిర్వహించడము, ప్రతిదీ ఖచ్చితంగా రికార్డ్ చేయబడిందని మరియు సులభంగా యాక్సెస్ చేయగలదని నిర్ధారించుకోవాలన్నమాట. సమర్థవంతంగా మరియు ప్రభావవంతమైన ఫిర్యాదు పరిష్కారాన్ని నిర్ధారించడానికి కస్టమర్ సేవ ఉత్పత్తి మరియు నాణ్యత హామీ వంటి వివిధ అంతర్గత బృందాలతో సహకరించే విధంగా ఉండాలన్నమాట. సమస్యలు, విధానాల యొక్క నిజమైన యాజమాన్యాన్ని చివరి నుండి చివరి వరకు తీసుకోవడం ద్వారా పాత్రకు అతిథిగా వెళ్ళడానికి ప్రయత్నించడం అనేది ఉంటుంది. అన్ని ఫిర్యాదు నిర్వహణ ప్రక్రియలు చట్టపరమైన మరియు నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉన్నాయని నిర్ధారించుకోవడానికి సంబంధిత పరిశ్రమ నిబంధనలు, విధానాలు మరియు సమ్మతి అవసరాలతో తాజాగా ఉండే విధంగా ఉండాలన్నమాట. మీ సొంత పని గంటలను నిర్వచించడము మరియు దాని ద్వారా మెరుగైన పని జీవిత సమతుల్యతను సృష్టించడం అనేది తెలియాలి. మీకు ఏమి అవసరం అవుతుందంటే 1 సంవత్సరం అనుభవం అనేది, కస్టమర్ సపోర్ట్ అనుభవం అనేది చాలా అవసరం అనమాట. అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలతో ఇంగ్లీష్ మరియు హంగేరియన్ భాషల్లో నిష్ణాతులై ఉండాలి. అలాగే
ఒక సమస్య యొక్క మూలాన్ని పరిశోధించి దాన్ని పరిష్కరించగలిగే విశ్లేషణాత్మక మనస్తత్వం అనేది ఉండాలి. పరిష్కార మార్గాలను అంటే వాపసులు మరియు చర్చలు ఎప్పుడు మరియు ఎలా ఉత్తమంగా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడానికి వ్యూహాత్మక ఆలోచన నైపుణ్యాలు అనేవి ఉండాలన్నమాట. సంక్లిష్టమైన కేసును పరిష్కరించడానికి విశ్లేషణ మరియు వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకునే గొప్ప సమస్య పరిష్కార వైఖరి అనేది మీకు ఉండాలి. వివరాలకి పరిపూర్ణమైన శ్రద్ధ అనేది వహించాలన్నమాట. ఇక్కడ కలిగి ఉండటం బాగుంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది. సో గ్లోబల్ ఫైనాన్షియల్ ఇతర భాషల్లో కూడా ప్రావీణ్యం ఉండాలనేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడైతే అభ్యర్థులు ముఖ్య గమనిక అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేసి మీరైతే డైరెక్ట్గా చదువుకోవచ్చు అనమాట. ఇక్కడైతే ఇది మేము ప్రతిరోజు అభివృద్ధి చెందడానికి మరియు అభివృద్ధి చెందడానికి సహాయపడడానికి రూపొందించబడింది అనేసి చెప్పడం జరుగుతుంది. సో బహుళ సంస్కృతి కష్టపడి పనిచేసే బృందంలో చేరమని మేము ప్రోత్సహిస్తున్నాము అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. డి&ఐ ఫ్రేమ్వర్క్ను ప్రారంభించాము అనేసి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. ఈ పాత్రకు దరఖాస్తు చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పాత్రకు దరఖాస్తు చేసుకోండి అనే దానిపైన క్లిక్ చేయాలి. దీని యొక్క లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే క్లియర్గా వివరించడం జరిగిందనమాట. అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ పాత్రకి అప్లై చేయండి అనేసి ఇవ్వడం జరిగింది కదా. సో ఇక్కడ చూడొచ్చు, మీరు సపోర్ట్ స్పెషలిస్ట్ నిరుద్యోగుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే మీ పూర్తి పేరు, ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అనేది అటాచ్ చేయాలి. పత్రాన్ని అటాచ్ చేయడానికి క్లిక్ చేయండి అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ సాధారణ సమాచారం అనేసి ఉంది కదా, అక్కడ రెజ్యూమ్ అనేసి ఉంది కదా. పీడిఎఫ్లో కానీ డాక్యుమెంట్లో కానీ డాక్స్లో కానీ మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ పూర్తి నేము, ఈమెయిల్, అలాగే మీరు ఇండియాని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ, ఓకేనా. సో ఐర్లాండ్, ఇండియా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇండియా అని సెలెక్ట్ చేసుకుంటే మీరైతే డైరెక్ట్గా మీకైతే ఈ విధంగా వస్తుందన్నమాట. ఇండియా అనేసి సెలెక్ట్ చేసుకుంటే +1 అనేది వస్తుంది. అప్పుడు మీరు ఫోన్ నెంబరు డైరెక్ట్గా ఇవ్వండి. ఇక్కడ ప్రస్తుత దేశం అనేది ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ అంటే ఇండియా కాబట్టి, ఓకే, ఇండియా కాబట్టి ఇండియా అనేది ఇవ్వండి. అలాగే ఇష్టపడే పని దేశాలు, సో భారతదేశం రిమోట్ అనేసి ఇవ్వండి. అలాగే ఒకటి చాలండి, మీ పనిని మాకు పంపించండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మీకు ప్రొఫైల్ ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా పంపించవచ్చు. సో అవి కూడా ఉన్నాయన్నమాట. అనుభవం అనేది అవసరం, అది కూడా జోడించమంటుంది. విద్య అనేది మీరు ఎంతవరకు చదివారో అనేది కూడా పట్టభద్రులైన మేజర్ను ఎంచుకోండి అనేసి చెప్పడం జరుగుతుంది. సో ప్లస్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈ విధంగా వస్తుంది విద్య గురించి. విశ్వవిద్యాలయం ఎంచుకోండి, విద్యను జోడించి అనే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనమాట. మేజరు, అలాగే డిగ్రీ ఎక్కడ చదివారు, అలాగే ప్రారంభం తేదీ, అంచనా వేసిన ముగింపు తేదీ, ఇవన్నీ కూడా ఎంచుకోవాలి. జీపీఏ ఎంత వచ్చింది, మీకు డిగ్రీలో ఎంత స్కోరింగ్ వచ్చింది అనేది కూడా యాడ్ చేయాలి. అనుభవం కూడా సేమ్, జోడించు అనే దానిపైన క్లిక్ చేస్తే కంపెనీ నేము, స్థానము, అలాగే ప్రారంభం తేదీ, ఎన్ డేటు అనేది వేయాలి. నేను ఇక్కడే పనిచేస్తున్నాను అనేది మీరు పనిచేస్తున్నట్లయితే పనిచేస్తున్నానేసి చెప్పి సో మీరు డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ జోడించు అని ఉంటుంది. సో సబ్మిట్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే సమాన ఉపాధి అవకాశాల సమాచారం పూర్తి చేయడం స్వచ్ఛందం మరియు మీకు ప్రతికూల చికిత్స జరగదు. సో ఇవైతే మీరు కరెక్ట్గా చదివి మీరైతే అప్లోడ్ చేయాలన్నమాట. మా కంపెనీ వైవిధ్యాన్ని విలువైనదిగా భావిస్తుంది. మేము రిపోర్టింగ్ అవసరాలకు అనుగుణంగా ఉన్నామని నిర్ధారించుకోవడానికి మరియు మా అభ్యర్థులు సమూహంలో వైవిధ్యాన్ని ఎలా పెంచవచ్చు తెలుసుకోవడానికి ఈ దరఖాస్తు చివరిలో గోప్య సర్వేలో స్వచ్ఛందంగా జనాభా సమాచారాన్ని అందించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. ఈ సమాచారాన్ని అందించడం ఐచ్ఛికం, ఇది నియమిక ప్రక్రియలో అందుబాటులో ఉండదు లేదా ఉపయోగించబడదు మరియు మీ ఉద్యోగ అవకాశంపై ఎటువంటి ప్రభావం చూపదు అనేసి చెప్పడం జరుగుతుంది. మీరు గుర్తించే లింగాన్ని ఎంచుకోండి. సో మీరైతే పురుషుడు కాబట్టి పురుషులైతే పురుషులు, స్త్రీ అయితే స్త్రీ ఎంచుకోండి. అలాగే జాతిని ఎంచుకోండి. సో జాతి నలుప, తెలుప అనేది, సో ఇక్కడ తెలుపు అయితే తెలుపు, నలుపు అయితే నలుపు, ఓకేనా. సో ఈ విధంగా ఎంచుకోవచ్చు అనమాట.
అలాగే యజమాని బ్రాండింగ్ అనమాట. రివాల్ట్ ఉద్యోగం జాబితా గురించి మీరు ఎలా విన్నారు అనేది అడుగుతుంది. ఇక్కడైతే మీరు డైరెక్ట్గా యూట్యూబ్ అనేది ఎంచుకోండి. సో మీడియా, ఓకేనా, మీడియా అనేది ఎంచుకోండి. మన సమావేశంలో లేదా కార్యక్రమంలో కలిసామా లేదా ఏది మాకు చెప్పండి అనేసి చెప్పడం జరుగుతుంది. మనం ఇంకా కలవలేదు కానీ వేచి ఉన్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. మునుపటి ఉద్యోగం, సో మునుపటి మీరు ఇంతకు ముందు రివాల్ట్లో ఉద్యోగం చేశారా, ఇక్కడ లేదు అని పెట్టండి, ఓకేనా. ఒకవేళ చేస్తున్నట్లయితే అవును అని పెట్టండి, ఓకేనా. అలాగే వ్యక్తిగత సమాచారం అనేసి అడుగుతుంది. మీ సర్వనామాలు ఏమిటి, సో అతను అనేది పెట్టండి. అలాగే ఇంటర్వ్యూ ట్రాన్స్క్రిప్ట్లు అనమాట. అవును నేను అంగీకరిస్తున్నాను అనేసి చెప్పండి. సో ఇక్కడ ఐఎమ్ నాట్ రాబర్ట్ అనే దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. లాస్ట్లో మీరు ఇక్కడ దరఖాస్తుని సమర్పించండి అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది అనమాట. సో మీరైతే డైరెక్ట్గా అప్లై చేసినట్లే విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే మీకు రిప్లై రావడం అనేది వస్తుందన్నమాట, ఓకేనా. సో ఇది ఈరోజు నోటిఫికేషన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. సో అప్లికేషన్ లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో ఇప్పుడు వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.